నమస్తే అండి. నేను మీ డాక్టర్ లలితాని. సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్‌స్ట్రిషన్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నా. ఈరోజు అనదర్ సాయిరామ్ ఐవీఎఫ్ సెంటర్ సక్సెస్‌ఫుల్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈ బేబీని చూసారు గదా! ఈ బేబీ పేరెంట్స్ నాకు టూ మా ఫిబ్రవరి 2025లో వచ్చారు సాయిరామ్ హాస్పిటల్‌కి. యాక్చువల్‌గా విత్ ద మ్యారీడ్ లైఫ్ ఆఫ్ 3 ఇయర్స్. వాళ్ళు ఫిబ్రవరి 2023 నుంచి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అని చెప్పి ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే 25 ఫిబ్రవరి నన్ను మా హాస్పిటల్ కన్సల్ట్ అయ్యారు. సో, వాళ్ళకి అన్ని టెస్ట్‌లు అప్పటికే అయిపోయాయి. ట్యూబ్ టెస్ట్ అంతా అయింది. సో, తినకేందంటే మేల్ పార్ట్నర్ బావుంది. నథింగ్ మేల్ పార్ట్నర్ సైడ్. ఫిమేల్ పార్ట్నర్‌లో సివియర్ పీసీఓడీ ఉందన్నమాట. అంటే వీళ్ళు పాస్ట్ 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 4, 5 హాస్పిటల్స్ తిరిగారు. దాంట్లో ఏముందంటే డ్రగ్స్ ఇస్తున్నా తనకి ఎగ్ ఒక్కొక్కసారి అంటే ఈ పాస్ట్ 2 ఇయర్స్‌లో ఒక 2, 3 టైమ్స్ ఎగ్ ఓవ్యులేషన్ జరిగిండొచ్చు. సో, చాలా మంది వరకు కూడా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. సర్జరీ చేసుకోవాలి. లాప్రోస్కోపిక్ చేసుకుంటే మీకు ఎగ్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పారు. సో, యాక్చువల్‌గా దే కేమ్ ఫర్ ద సర్జరీ. సర్జరీ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలా అని అనుకున్నారు. వాళ్ళొచ్చిన తర్వాత నేను ట్రై చేసి చూద్దాము. సర్జరీ అవసరం లేదని చెప్పి ట్రై చేశాము. మా సాయిరామ్ హాస్పిటల్‌లో ఫస్ట్ మార్చ్‌లో ఒక సైకిల్ ఇచ్చాము. ఫిబ్రవరిలోనే ఒక సైకిల్ స్టార్ట్ చేశాము. అవ్వలేదు. అప్పుడు తనకి ఫాలికల్ ఫార్మ్ అవ్వలేదు ఫిబ్రవరి సైకిల్‌లో. మార్చ్ సైకిల్‌లో మళ్ళా ఇచ్చిన స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ మార్చి ఇచ్చాము. సో, తనకి అప్పుడు ఎగ్ ఫార్మ్ అయింది. అదే సైకిల్‌లో తను కన్సీవ్ అయిపోయింది. సో, తనకి మంచిగా తర్వాత అన్‌ఈవెంట్‌ఫుల్‌గా ఉంది ప్రెగ్నెన్సీ. సో, ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఫాలికల్ రిలీజ్ అప్పుడే. అంటే ఫస్ట్ సైకిల్‌లో ఫాలికల్ ఫార్మ్ అవ్వలేదు. సెకండ్ సైకిల్‌లో ఫాలికల్ ఫార్మ్ అయింది. ఆ సైకిల్‌లోనే తనకి కన్సీవ్ అయిపోయింది. భగవంతుడు సాయినాథుడి ఆశీస్సులతో. ప్రెగ్నెన్సీ అంతా అన్‌ఈవెంట్‌ఫుల్ గానే ఉండింది. తర్వాత ప్రెషియస్ ప్రెగ్నెన్సీ గాబట్టి నార్మలా, సిజేరియనా ఇలా అనుకుంటా ఉన్నారు పాపం. కాపోతే తనకి పెల్విక్ అసెస్‌మెంట్ అంతా బావుంది. ఫేవరబుల్‌గా ఉంది గాబట్టి సో, ఫుల్ టర్మ్ అయినా పెయిన్స్ రాలేదు. ఇండ్యూస్ చేసి ఈ క్యూట్ బేబీ గర్ల్‌ని డెలివరీ చేశాము. సో, మా సాయిరామ్ హాస్పిటల్ తరపున సాయిరాముడిని, అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ఈ బేబీకి మంచి భవిష్యత్తు ఉండాలి. చీర్‌ఫుల్ లైఫ్ ఉండాలని చెప్పి. థాంక్ యూ.